మొహమ్మద్ లేదు శంషాద్ బేగం పుస్తకం ఈ కిటికీ తెలుసుకునేది ఊహల్లోకి ఈ కిటికీ ఖులేగి తసవ్వరాత్ మే అనేటువంటి పుస్తకం కవితా సంపుటి ఆవిష్కరణ. ఈ ఆవిష్కరణకు వచ్చిన మీ అందరికీ కవి సంగమం పక్షాన స్వాగతం. మీ అందరికీ తెలుసు, తెలుగు సాహిత్య రంగంలో, ముఖ్యంగా కవిత్వ రంగంలో అనేక సంవత్సరాల పాటు కేవలం ప్రింట్ మీడియా మీదనే ఆధారపడి రాసిన కవులు ఉండడం మనకు తెలుసు. కానీ ఇటీవల కాలంలో ఒక 4-5 ఏళ్లుగా సోషల్ మీడియాలో కూడా కవిత్వం రాసి తమదైనటువంటి ఒక ముద్రను బలంగా వేస్తున్నటువంటి కవులు వస్తుండడం గొప్ప సంతోషకరమైనటువంటి పరిణామం. దానిలో భాగంగా శంషాద్ బేగం ఎన్నడో కొంత కవిత్వం రాసి ఆ తరువాత ఆ కవిత్వానికి దూరమై మళ్ళీ సోషల్ నెట్వర్క్లో, ఫేస్బుక్లో కవి సంగమం వంటి కవిత్వ గ్రూపుల్లో కవిత్వం రాసి మళ్ళీ తనలో కవి మేల్కొనే ఉన్నాడు అనేటటువంటి పద్ధతిలో ఇవాళ ఆవిడ కవిత్వం రాస్తూ ఉండడం, అలా రాస్తున్న క్రమంలో అనేక మంది ఈ కొత్త గొంతుకని, తను రాస్తున్నటువంటి కవిత్వానికి ఈ కొత్త గొంతుకనికి స్వాగతం పలకడం, ఈ కవితలేదో భిన్నంగా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి అనేటువంటి పద్ధతిలో అందరూ కూడా స్వాగతించడం మనం చూసాం. ఆవిడ ఉండేది అమెరికాలో అయినా సోషల్ నెట్వర్క్ వల్ల ఇక్కడ తెలుగు సాహిత్యంతో కూడా రెగ్యులర్గా టచ్లో ఉంది. ఆవిడ అమెరికాలో ఉండి కవిత్వం రాస్తూ ఉంటే ఇక్కడ మనం హైదరాబాద్లోను ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా మన పక్కనే ఉండి కవిత్వం రాస్తున్నంత పద్ధతిలో మనం ఆ కవిత్వాన్ని చదువుతున్నాం, స్పందిస్తున్నాం. ఆ శంషాద్ బేగం ఇవాళ తన కవితలన్నింటినీ ఒదిగించి ఒక కవితా సంపుట రూపంలో ఇవాళ ఆవిష్కరణ చేయడానికి ఈ గోల్డెన్ థ్రెషోల్డ్లో వేదికగా ఒక సందర్భాన్ని సృష్టించారు. కవి సంగమం చేస్తున్న కృషిలో భాగంగా కవిత్వం రాస్తూ ఉండడం, కవిత్వం రాస్తున్నటువంటి వాళ్లకు పుస్తక రూపంలో వస్తుంటే వాటిని వెలుగులోకి తీసుకురావడానికి ఒక వేదికగా నిలబడడం కవి సంగమం చేస్తున్న పనే. ఇంతకుముందే పులికొండ సుబ్బాచారి గారి పుస్తకం కూడా కవి సంగమం వేదిక మీద నుంచి బాడిస మొక్కబోయింది అనేటువంటి పుస్తకం ఆవిష్కరణ జరిపాం. ఆయన కూడా ఎప్పటి నుంచో కవిత్వం రాయడం మానేసి మళ్ళీ కొత్తగా కవిత్వంలోకి అడుగుడి పుస్తక రూపంలో ఆయన కూడా బయటకు వచ్చాడు. అలాగే ఆ క్రమంలో శంషాద్ మొహమ్మద్ ఇవాళ ఈ సభకి అధ్యక్షత వహించవలసిందిగా ప్రముఖ కవయిత్రి శిలాలలిత గారిని వేదికకు ఆహ్వానిస్తున్నారు. ఇదొకటే వస్తుందా? అలాగే ఈనాటి పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ప్రసిద్ధ కవి, సాహిత్యవేత్త దిలావర్ గారికి, డాక్టర్ దిలావర్ గారిని వేదికకు ఆహ్వానిస్తున్నారు. అలాగే మనందరికీ తెలిసిన వారు, కొత్తగా పరిచయం చేయక్కర్లేని ఒక సాహిత్య మూర్తి మొత్తం కలిగినటువంటి ప్రముఖ కవి, విమర్శకుడు, పరిశోధకులు అయిన సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారిని వేదికకు ఆహ్వానిస్తున్నారు. ఇవాళ పరిచయం అక్కర్లేని వాళ్ళే ఈ వేదిక మీదకి అతిథులుగా రావడం గొప్ప విశేషం. అలాగే ఇంకొక పరిచయం లేని, తెలుగు సాహిత్యానికి పరిచయం చేయక్కర్లేనటువంటి స్థాయిలో ఉన్న ప్రసిద్ధ కవి, విమర్శకుడు సీతారాం గారిని, డాక్టర్ సీతారాం గారిని వేదికగా ఆహ్వానిస్తున్నారు. సరే, ఇక డాక్టర్ పసుమూరి రవీందర్ అంటే
ఇటీవల జరిగిన తెలంగాణ ఉద్యమం కానీ, సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి లేదా అక్కడ ఉన్నటువంటి అనేక ఉద్యమాల్లో పాల్గొనడం కానీ, తన వ్యాసాలతోటి కవిత్వంతో ఇప్పటికే అందరి మనసుల్లోనూ తన పేరుని సుస్థిరం చేసుకున్న పసునూరు రవీందర్ని వేదికకు ఆహ్వానిస్తున్నాను. ఇటీవల కాలంలో కవిత్వ రంగంలో మరో యువ సంచలనం తన వినూత్నమైనటువంటి శైలితో తనకంటూ ఒక ముద్రను, సొంత గొంతును వెతుక్కున్నటువంటి కవి సొన్నాయిల నరేష్ కుమార్. ఇవాళ సాయిబాబా ప్రత్యేకంగా ఇవాళ వస్తున్నటువంటి వర్తమాన తరం నుంచి ఒకరిని ఈ వేదిక మీద పరిచయం చేయడంతో పాటు ఈ పుస్తకం గురించి మాట్లాడడానికి ఎన్నుకోవడం గొప్పగా ఉంది. ఇవాల్టి కవి ఇంకా ముందు ఎన్నో కవితా సంకలనాలు వెలువరించాల్సిన కవి. తనదైనటువంటి ముద్రతో ఇవాళ ఈ పుస్తకాన్ని మన ముందుకు తెస్తున్నటువంటి కవి శంషాద్ మొహమ్మద్ని వేదికకు ఆహ్వానిస్తున్నాను. గొప్ప విశేషం ఏంటంటే ఆవిడ మొదటి కవిత్వ పుస్తకానికి మధ్యలో ఒకటి ఖాళీ ఉంది. మధ్యలో విశేషం ఏంటంటే ఇవాళ శంషాద్ మహమ్మద్ కవిత్వంలో పుస్తకంగా రావడం, ఆ పుస్తకాన్ని ఆహ్వానించడానికి ఇంత ప్రముఖులైనటువంటి వాళ్ళు వేదిక మీద ఉండడం, అలాగే సభలో కూడా పొన్నా కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు, మా పాత మిత్రుడు ఎప్పుడో కలిసినటువంటి పాత మిత్రుడు సాదిక్ రూలర్, అటువైపు లక్ష్మీనరసింహారావు గారు, తర్వాత జగన్ రెడ్డి లాంటి ఇంకా చాలామంది ఇప్పుడు ఉన్నారు. వీళ్ళంటిలా వాళ్ళు ఈ సభలో పాల్గొంటూ ఉండడం, ఆ సభలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఉండడం చాలా అరుదైన సంఘటన. శంషాద్ మహమ్మద్కి మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఇక తదనంతర కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్న శిలాలతి గారు నిర్వహించమని కోరుతున్నాను.